హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ షన్ను. మీకు ఈరోజు ఈ వీడియోలో ఎస్ఎస్సి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ సీజీఎల్ అప్లికేషన్ ప్రాసెస్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో మనకి సిగ్నేచర్ అనేది కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే అడుగుతున్నారు. సో దాని తాలూకు వెబ్సైటు అండ్ మీకు ఆ స్పెసిఫికేషన్స్ ఎలా మోడిఫై చేసి అప్లోడ్ చేయాలో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఫస్ట్ మీరు గూగుల్లో ఫ్రీజ్ ఆఫ్ అలర్ట్ వెబ్సైట్ అయితే టైప్ చేయండి. అండ్ ఫ్రీజ్ ఆఫ్ అలర్ట్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఆ లింక్ మీద అయితే క్లిక్ చేయండి. సో మీకు ఇలా విండో అయితే ఓపెన్ అవుతుంది. ఈ విండోలో మీకు ఎస్ఎస్సి సీజీఎల్ అప్లై ఆన్లైన్ అని కనిపిస్తుంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఆ ఫ్రీ జాబ్ అలర్ట్ వెబ్సైట్ విండో అనేది. సో కిందకి స్క్రోల్ చేస్తే మీకు అప్లై ఆన్లైన్ అండ్ రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ అని కనిపిస్తుంది కదా, సో మీరు రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేయండి ఫస్ట్. సో రిజిస్టర్ అవుతుంది, ఫస్ట్ మీరైతే రిజిస్టర్ అవ్వాలి. నెక్స్ట్ మీకు విండో అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఎస్ఎస్సి న్యూ వెబ్సైట్ అనమాట, ఇది కొత్త వెబ్సైట్. సో దీంట్లో మీకు లాగిన్ అండ్ రిజిస్టర్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ. సో లాగిన్ అండ్ రిజిస్టర్ దగ్గర మీరు ఫస్ట్ రిజిస్టర్ అయితే అవ్వాలి. మీకు ఇలా విండో అయితే ఓపెన్ అవుతుంది. సో కిందకి స్క్రోల్ చేస్తే మీకు రిజిస్టర్ అవ్వని కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. మీరు కిందకి స్క్రోల్ చేస్తే కంటిన్యూ అని కనిపిస్తుంది కదా, కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో ఫస్ట్ మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఈ పర్సనల్ డీటెయిల్స్లో మీరు ఫస్ట్ ఆధార్ కార్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ ఎస్ మీద అయితే క్లిక్ చేయండి. సో నేను నో మీద క్లిక్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ బాక్స్ అయితే ఓపెన్ అవ్వలేదు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి. సో అండ్ ఇంకో ఐడి కూడా మీరు ఇవ్వచ్చు. ఒకవేళ మీకు ఆధార్ కార్డ్ లేకపోతే ఐడెంటిఫికేషన్ ఇంకో ఐడి అయితే ఇవ్వచ్చు. సో ఈ లిస్ట్లో కొన్ని ఐడీస్ అయితే ఉన్నాయి కదా, డ్రైవింగ్ లైసెన్స్ అని, పాస్పోర్ట్ అని అండ్ కొన్ని ఐడీస్ అయితే మెన్షన్ చేశారు కదా. వీటిల్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి పాన్ కార్డు అండ్ నెక్స్ట్ ఓటర్ ఐడి అనేది ఇంపార్టెంట్ అనమాట. రిమైనింగ్ ఐడీస్ అనేవి అంత ఇంపార్టెంట్ అయితే కాదు. అండ్ మీరు పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి మీ దగ్గర పాన్ కార్డు ఉంటే. ఇక్కడ మీకు బాక్స్ కనిపిస్తుంది కదా, బాక్స్లో అయితే ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ కొన్ని ఐడీస్ అయితే ఉన్నాయి. దాంట్లో మనకి డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కదా, సో డ్రైవింగ్ లైసెన్స్ అనేది మనకి ఎల్ఎల్ఆర్ అయితే యాక్సెప్ట్ చేయరు. సో ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి, అది మాత్రమే ఎంటర్ చేయాలి. ఎల్ఎల్ఆర్ ఎంటర్ చేస్తే మాత్రం అది ఇన్వాలిడ్ అవుతుంది, అసలు డ్రైవింగ్ లైసెన్స్ కింద కన్సిడర్ చేయరు. సో ఎల్ఎల్ఆర్ అయితే ఎవరు పెట్టద్దు, ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే పెట్టండి. అండ్ నెక్స్ట్ ఎంప్లాయర్ ఐడి అడుగుతున్నారు. సో ఎంప్లాయర్ ఐడి ఏంటంటే మీరు ఏదన్నా గవర్నమెంట్ సెక్టార్స్లో కానీ ప్రైవేట్ సెక్టార్స్లో కానీ వర్క్ చేస్తే మీకు ఎంప్లాయర్ ఐడి వస్తుంది కదా, సో ఆ ఐడి అయితే మీరు సెలెక్ట్ చేసి ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు కాలేజ్ ఐడి అడుగుతున్నారు కదా, సో అదైతే మీకు అంత ఇంపార్టెంట్ కాదు, అది అయితే ఎంటర్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ నేమ్ అయితే అడుగుతున్నారు, క్యాండిడేట్ నేము. మీ 10th క్లాస్ సర్టిఫికేట్స్లో ఎలా అయితే ఉందో అలానే నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఒక్క లెటర్ రాంగ్ అయినా కూడా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో రిజెక్ట్ అవుతుంది. సో ఈ డీటెయిల్స్ అనేవి చాలా కేర్ఫుల్గా ఎంటర్ చేయండి, ఎక్కడ మిస్టేక్ అయితే చేయొద్దు. అండ్ నెక్స్ట్ ఈ డీటెయిల్స్ అనేవి ఒకసారి ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్లో ఇంక మరి ఎడిట్ అవ్వదు. సో అది కూడా మీరు చూసుకొని కేర్ఫుల్గా ఎంటర్ చేయండి డీటెయిల్స్ అనేవి. అండ్ నెక్స్ట్ మీకు ఏదైనా నేమ్ చేంజ్ ఉన్నట్టయితే మీరు ఎస్ మీద క్లిక్ చేయండి, లేకపోతే నో మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు నేమ్ చేంజ్ ఉన్నట్టయితే ఆ చేంజ్ అయిన నేమ్ ఏదైతే ఉందో అదైతే ఆ బాక్స్లో అయితే టైప్ చేయండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ రీవెరిఫికేషన్ కూడా అడుగుతుంది, సో మళ్ళీ కింద బాక్స్లో కూడా అదే టైప్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ జెండర్ అయితే అడుగుతున్నారు, సో మీ జెండర్ ఏదైతే ఉందో అదైతే సెలెక్ట్ చేయండి. అండ్ కింద వెరిఫై జెండర్, సో మళ్ళీ మీ జెండర్ అయితే సెలెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నారు, సో మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అదైతే మీరు ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ ఫాదర్స్ నేమ్ అయితే అడుగుతున్నారు, సో మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్స్లో ఎలా ఉందో అలానే ఎంటర్ చేయండి. అండ్ మీ మదర్స్ నేమ్ కూడా అడుగుతున్నారు, సో మీ మదర్ నేమ్ కూడా ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీరు మెట్రికులేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. సో మంది ఆంధ్రప్రదేశ్ బోర్డు కాబట్టి మనకి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అయితే వస్తుంది, సో అదైతే మీరు సెలెక్ట్ చేయండి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనేది చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ బోర్డ్ అని. సో అదైతే కాదు, మనకి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి.
ఇదిగోండి కింద మీకు కనిపిస్తుంది కదా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని, అదైతే సెలెక్ట్ చేయండి 10th క్లాస్ బోర్డుకి. సో మీ రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి, 10th క్లాస్ రోల్ నెంబర్. అది మీ 10th క్లాస్ సర్టిఫికేట్ మీద అయితే ఉంటుంది. సో ఆ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీకు ఇయర్ ఆఫ్ పాసింగ్ అడుగుతున్నది. సో ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటంటే మీరు 10th క్లాస్ ఏ ఇయర్ అయితే పాస్ అవుట్ అయ్యారో ఆ ఇయర్ అయితే సెలెక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే మీరు హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఏదైతే మీ చేతిలో ఉందో సో అదే మీకు హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవుతుంది. ఒకవేళ మీరు 10th క్లాస్ కంప్లీట్ చేసినట్టయితే మీది హయ్యర్ ఎడ్యుకేషన్ మెట్రికులేషన్ అవుతుంది. ఒకవేళ ఇంటర్ కంప్లీట్ చేసినట్టయితే మీది హయ్యర్ ఎడ్యుకేషన్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ 10+2 ఉంది కదా అది అయితే అవుతుంది. ఒకవేళ మీరు డిప్లొమా అయితే మీది డిప్లొమా అవుతుంది. అండ్ నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినట్టయితే మీకు గ్రాడ్యుయేషన్ అనేది హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ అడుగుతున్నారు. సో మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది మీరు ఎంటర్ చేస్తారు. అండ్ మీకు ఇక్కడ సెండ్ ఓటీపీ అని కనిపిస్తుంది కదా, మీరు దాని మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఆ ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తారు కింద బాక్స్లో. అండ్ నెక్స్ట్ మీకు ఈమెయిల్ ఐడి అడుగుతున్నారు. సో ఈమెయిల్ ఐడి కూడా మీరు ఎంటర్ చేసిన తర్వాత మీకు సెండ్ ఓటీపీ అని అయితే వస్తుంది. సో మీరు దాని మీద అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు ఈమెయిల్ ఐడి అనేది వెరిఫై అవ్వాలి అండ్ మొబైల్ నెంబర్ కూడా మీకు వెరిఫై అవ్వాలి. మీకు ఇక్కడ వ్యాలిడేటెడ్ అని కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ బాక్స్లో. సో మీకు వెరిఫై అవ్వాలంటే ఆ వ్యాలిడేట్ అనే బాక్స్ మనకి రావాలన్నమాట, అప్పుడే మనకి వ్యాలిడేట్ అయినట్టు. నెక్స్ట్ ఈమెయిల్ కూడా సిమిలర్గా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ మీద క్లిక్ చేస్తారు. సో అప్పుడు మీకు ఈమెయిల్ కూడా వ్యాలిడేట్ అవుతుంది. అండ్ వ్యాలిడేట్ అయిన తర్వాత మీరు సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి, అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ మీకు ఇక్కడ ఎలా సక్సెస్ఫుల్ అని అయితే ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఓకే మీద అయితే క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక రిజిస్ట్రేషన్ అనేది జనరేట్ అవుతుంది అండ్ పాస్వర్డ్ కూడా జనరేట్ అవుతుంది. అది మీ మొబైల్ నెంబర్ అండ్ మీ ఈమెయిల్ ఐడికి అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు ఇప్పుడు పాస్వర్డ్ అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ దానికి కంటిన్యూ మీద క్లిక్ చేయండి, దాని తర్వాత మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ ఫోన్ నెంబర్కి వచ్చిన రిజిస్ట్రేషన్ అండ్ పాస్వర్డ్ అయితే మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా కనిపిస్తుంది కదా, ఆ బాక్స్లో ఉన్న క్యాప్చా బాక్స్లో మీరు ఎంటర్ చేయండి ఈ క్యాప్చా అనేది. నెక్స్ట్ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే మీకు సెట్ న్యూ పాస్వర్డ్ అని కనిపిస్తుంది. సో మీ ఓల్డ్ పాస్వర్డ్ ఇక్కడ టైప్ చేయండి, మీ మొబైల్ నెంబర్కి వచ్చిన పాస్వర్డ్. అండ్ నెక్స్ట్ మీరు న్యూ పాస్వర్డ్ కూడా జనరేట్ చేసుకోండి. ఆ పాస్వర్డ్ ఎలా ఉండాలంటే కిందన మీకు నోట్ పాయింట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ నోట్ పాయింట్స్లో మీకు మినిమం 8 క్యారెక్టర్స్ అయితే అడుగుతున్నారు. అంటే మీరు మినిమం 8 లెటర్స్ వచ్చేటట్టు అయితే పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. అండ్ దాంట్లో ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఒక 2-3 లోవర్ కేసెస్ అయితే ఉండాలి, అంటే స్మాల్ లెటర్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఒక నెంబర్ అయితే ఉండాలి, 1 2 3 4 5 6 నెంబర్స్ ఉన్నాయి కదా, సో దాంట్లో ఒక నెంబర్ అయితే మీకు పాస్వర్డ్లో ఉండాలి. అండ్ స్పెషల్ క్యారెక్టర్ అంటే హ్యాష్ కానీ @ కానీ కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, సో వాటితో అయితే మనకి 8 క్యారెక్టర్స్ వచ్చేటట్టు ఒక కొత్త పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవాలి. సో అవన్నీ ఫుల్ఫిల్ అయితే మనకి ఇలా గ్రీన్ కలర్ బాక్స్లో అయితే మనకి నోట్ పాయింట్స్ అనేవి వస్తుంది, అంటే మన పాస్వర్డ్ కరెక్ట్గా ఇచ్చామన్నమాట, ఆ స్పెసిఫికేషన్స్ మీట్ అయ్యేటట్టు. అండ్ నెక్స్ట్ మీకు కొన్ని సెక్యూరిటీ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో అవి ఏంటంటే విచ్ సిటీ, వేర్ యు ఆర్ బోర్న్ అండ్ వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ స్కూల్ నేమ్ అండ్ సంథింగ్ ఉన్నాయి కొన్ని. సో దాంట్లో ఏదో క్వశ్చన్ మీకు నచ్చిన క్వశ్చన్ సెలెక్ట్ చేసుకొని దానికైతే ఆన్సర్ ఇవ్వండి. సో ఇవి జస్ట్ సెక్యూరిటీ క్వశ్చన్స్ అన్నమాట. ఇది ఏ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకున్నా కానీ మీకు ప్రాబ్లం అయితే ఉండదు. సో మీకు నచ్చిన క్వశ్చన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీకు ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నారు, సెక్యూరిటీ క్వశ్చన్, అది కూడా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. అండ్ క్వశ్చన్ నెంబర్ 1 క్వశ్చన్ నెంబర్ 2 అనేది డిఫరెంట్గా ఉండాలి, సేమ్ ఉండకూడదు, అది చూసుకోండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి, అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తుంది. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది సక్సెస్ఫుల్ అని, దాని మీద కింద ఓకే కనిపిస్తుంది కదా, ఓకే మీద అయితే క్లిక్ చేయండి. సో ఓకే మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ప్రాసెస్కి అనేది వెళ్తుంది.
అండ్ నెక్స్ట్ మీకు మళ్ళీ విండోలోకి అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. సో ఇప్పుడు మీరు ఏదైతే పాస్వర్డ్ చేంజ్ చేశారో కొత్త పాస్వర్డ్, సో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి అయితే మీరు మళ్ళీ లాగిన్ అవ్వండి. లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది. నెక్స్ట్ మీకు అడిషనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో దాంట్లో ఫస్ట్ మీకు కేటగిరీ అడుగుతుంది అనమాట. అంటే మీ క్యాస్ట్ ఏదైతే ఉందో అదైతే మీరు సెలెక్ట్ చేస్తారు. సో ఆ క్యాస్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత నేషనాలిటీ అడుగుతున్నారు. సో ఇండియన్ మీద సెలెక్ట్ చేస్తారు నేషనాలిటీ అనేది. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అడుగుతున్నారు, అంటే పుట్టుమచ్చలు అనమాట. ఇది మీ 10th క్లాస్ సర్టిఫికేట్స్లో 2 మోల్స్ అయితే ఉంటాయి. సో ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటాయి, అవి అయితే ఎంటర్ చేయండి. ఎలా ఎంటర్ చేస్తారంటే మీకు ఏ మోల్ ఆన్ ది రైట్ హ్యాండ్ అండ్ ఏ మోల్ ఆన్ ది లెఫ్ట్ లెగ్ అని ఉందనుకోండి, ఇక్కడ మీరు సింగిల్గా ఒక బ్లాక్లోనే మీరైతే టైప్ చేయండి ఏ మోల్ ఆన్ ది లెఫ్ట్ నెక్ అండ్ లెఫ్ట్ ఇయర్. ఓకే, మీకు 2 మోల్స్ ఉంటాయి, ఎండ్ పెట్టి దాని కంటిన్యూషన్ అయితే ఇవ్వండి. సో మళ్ళీ ఏ మోల్ ఉందా అని మళ్ళీ ఫుల్గా అయితే టైప్ చేయొద్దు. ఓకే, నెక్స్ట్ మీకు టైప్ ఆఫ్ డిజేబిలిటీ అడుగుతున్నారు. సో ఎవరైనా క్యాండిడేట్స్ ఉంటే బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఉంటే ఎస్ మీద క్లిక్ చేయండి. అండ్ టైప్ ఆఫ్ డిజేబిలిటీ కూడా మీకు అడుగుతారు. సో దాని మీద అయితే సెలెక్ట్ చేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ అడ్రస్ అయితే అడుగుతున్నారు. సో మీ ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ అయితే ఈ బ్లాక్లో టైప్ చేయండి. అండ్ నెక్స్ట్ స్టేట్, డిస్ట్రిక్ట్ అవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేయండి. అండ్ పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ ప్రజెంట్ అడ్రస్ సేమ్ యాజ్ పర్మనెంట్ అని అడుగుతున్నారు. సో ఎస్ అయితే ఎస్ మీద క్లిక్ చేయండి, లేకపోతే నో మీద క్లిక్ చేయండి. సో నో మీద క్లిక్ చేస్తే మీరు ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో ఆ అడ్రస్ అయితే ఇవ్వండి. అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా సక్సెస్ఫుల్ అని ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఓకే మీద అయితే క్లిక్ చేయండి. మీకు ఇంకా రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవ్వలేదు. సో ఇక్కడ మీకు చెక్ బాక్స్ కనిపిస్తుంది కదా, ఆ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు డిక్లేర్ మీద కొడితేనే మీకు అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో మీకు సక్సెస్ఫుల్ అని అయితే వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి, మీకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ మీకు ఇలా విండో అయితే ఓపెన్ అవుతుంది. సో దీంట్లో ఏంటంటే మనకి లైవ్ ఎగ్జామినేషన్స్ అండ్ మై అప్లికేషన్స్, అప్లికేషన్ హిస్టరీ, మీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా వస్తాయి. సో లైవ్ ఎగ్జామినేషన్స్లో మీకు ఏవైతే నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయో అవి అయితే చూపిస్తుంది. ఇలాగా మీరు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే కింద అప్లై అని కనిపిస్తుంది కదా, ఆ అప్లై మీద అయితే క్లిక్ చేస్తారు. సో మీకు నోటిఫికేషన్లోకి అయితే తీసుకెళ్తుంది. అప్లై మీద క్లిక్ చేస్తే మీకు ఎంటీఎస్ కావాలంటే ఎంటీఎస్ మీద అప్లై కొడతారు, లేకపోతే మీరు సీజీఎల్ కావాలంటే సీజీఎల్ మీద అయితే అప్లై అని కొడతారు. సో అప్లికేషన్ ప్రాసెస్లోకి అయితే తీసుకెళ్తుంది. మీకు ఇక్కడ మై అప్లికేషన్స్ అని కనిపిస్తుంది కదా, అంటే మీరు ఏవైతే అప్లికేషన్స్ పెట్టారో ఆ అప్లికేషన్స్ అయితే మీకు డిస్ప్లే అవుతుంది. సో నేను ఇంకా ఏం పెట్టలేదు కాబట్టి నాకు నో డేటా అని చూపిస్తుంది. అండ్ అప్లికేషన్ హిస్టరీలో మీరు ఏదైతే అప్లికేషన్ ఆల్రెడీ ఫిల్ చేసి సబ్మిట్ చేశారో ఆ అప్లికేషన్ హిస్టరీ అయితే చూపిస్తుంది. అప్లికేషన్ స్టేటస్ అండ్ ఫీజ్ పేమెంట్ డీటెయిల్స్ అయితే అప్లికేషన్ హిస్టరీలో చూపిస్తుంది. సో మీరు సీజీఎల్కి అప్లై చేసుకున్నట్టయితే ఇక్కడ సీజీఎల్ అని కనిపిస్తుంది కదా, కింద అప్లై అని ఉంది కదా, ఈ అప్లై మీద అయితే క్లిక్ చేయండి. డైరెక్ట్గా మీకు అప్లికేషన్ ప్రాసెస్లోకి అయితే తీసుకెళ్తుంది. సో నెక్స్ట్ ఫిల్ ఫామ్ కనిపిస్తుంది కదా, ఈ ఫిల్ ఫామ్ దగ్గర అయితే క్లిక్ చేయండి. అండ్ మీకు ఆల్రెడీ మీరు రిజిస్టర్ అయ్యి ఎంటర్ చేసిన బేసిక్ డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీరు నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇలా నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది, పర్సనల్ డీటెయిల్స్ సేవ్డ్ అని. ఓకే మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతుంది. సో మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దాని మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈక్యూ స్టేటస్. ఈక్యూ స్టేటస్ అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ స్టేటస్, మీరు పాస్ అయ్యారా లేకపోతే ఇంకా అపియర్ అవుతున్నారా అని అడుగుతున్నారు. సో పాస్డ్ మీద అయితే క్లిక్ చేయండి, హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అండ్ పాస్ అవుట్ ఇయర్ కూడా మీరు సెలెక్ట్ చేయండి, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అండ్ నెక్స్ట్ ఆ ఎడ్యుకేషన్ అనేది మీరు ఎక్కడ చదివారని అడుగుతున్నారు. సో స్టేట్ ఆర్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్. సో మీరు ఏ స్టేట్లో ఆ గ్రాడ్యుయేషన్ అనేది చేశారు ఆర్ ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ చేశారు అని అడుగుతున్నారు.
సో ఆ స్టేట్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఆ యూనివర్సిటీ నేమ్ అయితే మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఆ యూనివర్సిటీ కనిపించకపోతే అదర్స్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, అదర్స్ మీద అయితే క్లిక్ చేయండి. అదర్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఆ బాక్స్లోని మీ కాలేజ్ కానీ మీ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఆ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ రోల్ నెంబర్ ఏదైతే ఉందో, మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రోల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ రోల్ నెంబర్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఎంటర్ చేయండి. అండ్ సీజీపీఏ కూడా అడుగుతున్నారు, మీకు పర్సంటేజ్లో ఇస్తే పర్సంటేజ్ ఎంటర్ చేయండి, ఆర్ సీజీపీఏ అయితే సీజీపీఏ ఎంటర్ చేయండి. అండ్ మీరు ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. మీకు ఇలా వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని నోటిఫికేషన్ అయితే వస్తుంది, డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని. సో ఓకే మీద అయితే క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వెదర్ యువర్ ఎక్స్ సర్వీస్ మెన్ అని అడుగుతుంది. సో మీరు ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ మీద క్లిక్ చేయండి. అండ్ ఎస్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ డీటెయిల్స్ అనేవి అడుగుతుంది, డేట్ ఆఫ్ జాయినింగ్ అండ్ డేట్ ఆఫ్ డిశ్చార్జ్. సో మీరు ఈ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి. ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ కాకపోతే నో మీద క్లిక్ చేయండి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కోసం మీకు నోటిఫికేషన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏజ్ రిలాక్సేషన్ ఎలా పెట్టాలి, ఎవరికి అప్లికేబుల్ అని. ఒకవేళ నోటిఫికేషన్లో ఏజ్ లిమిట్ అనేది 18 to 30 ఇయర్స్ ఇచ్చారనుకోండి, సో హయ్యెస్ట్ ఏజ్ ఎంత ఉంది దాంట్లో 30 ఇయర్స్ ఉన్నది కదా, ఆ 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్ ఎక్స్ట్రా 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళ క్యాస్ట్ బట్టి ఉంటుంది. అది ఎన్ని ఇయర్స్ అనేది నోటిఫికేషన్లో మనకు మెన్షన్ చేశారు. ఆ 30 ఇయర్స్ ఏజ్డ్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికేబుల్ అవుతుంది. అండ్ బిలో 30 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికేబుల్ అవ్వదు. నేను ఎగ్జాంపుల్ చెప్పాను 18 to 30 ఇయర్స్ అని. సో అది పోస్ట్ బట్టి మనకి ఏజ్ లిమిట్ అనేది మారుతుంది. మీరు ఏజ్ రిలాక్సేషన్కి అప్లికేబులా కాదా అనేది మీరు అప్లై చేసే పోస్ట్ బట్టి మీరు చెక్ చేసుకొని పెట్టుకోండి. అండ్ మీకు ఏజ్ రిలాక్సేషన్ లేకపోతే నో మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్, డూ యూ వాంట్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ టు అసెస్ జాబ్ ఆపర్చునిటీస్, అంటే మీకు ఏమన్నా జాబ్ ఆపర్చునిటీస్ కోసం మెసేజెస్ అవి రావాలంటే మీరు ఎస్ మీద అయితే క్లిక్ చేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ చేయండి. మీరు ఎస్ క్లిక్ చేసినా నో క్లిక్ చేసినా దీనికి ఏ ప్రాబ్లం ఉండదు. సో అది మీ చాయిస్. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇలా సక్సెస్ఫుల్ అని ఓ నోటిఫికేషన్ అయితే వస్తుంది, ఓకే మీద అయితే క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వస్తుంది. సో దీంట్లో ఫస్ట్ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అడుగుతున్నారు. సో ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3 అని 3 ప్రిఫరెన్సెస్ అయితే అడుగుతారు. ఫస్ట్ మీరు ఏ ప్రిఫరెన్స్ పెడితే ఆ స్టేట్లోనే ఆ సిటీలోనే మీకు ఎగ్జామినేషన్ అనేది అలాట్ అవుతుంది. ఒకవేళ అక్కడ వేకెన్సీ లేకపోతే మీకు నెక్స్ట్ ప్రిఫరెన్స్లోకి అయితే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అలాట్ చేస్తారు. సో దీన్ని బట్టి మీరు ప్రిఫరెన్సెస్ అయితే ఇచ్చుకోండి ఎగ్జామినేషన్ సెంటర్స్. అండ్ నెక్స్ట్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ కోసం అయితే అడుగుతుంది. సో ఇదేంటంటే మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మీరు బేసిక్ డీటెయిల్స్లో ఎంటర్ చేసి ఉంటారు కాబట్టి ఇక్కడ మీకు అయితే బాక్స్ వస్తుంది, లేకపోతే మీకు ఎలాంటి బాక్స్ అనేది రాదు. సో నెక్స్ట్ వచ్చేసి యూ హ్యావ్ ఫిజికల్ లిమిటేషన్ అని అయితే అడుగుతున్నారు. ఒకవేళ మీకు ఏదన్నా ఫిజికల్ లిమిటేషన్ ఉన్నట్టయితే ఎస్ మీద క్లిక్ చేయండి, లేకపోతే నో మీద క్లిక్ చేయండి. ఎస్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు స్క్రైబ్ రిక్వైర్డా అని అడుగుతారు. సో స్క్రైబ్ కావాలి కాబట్టి ఫిజికల్ లిమిటేషన్స్ ఉన్న వాళ్ళకి ఎస్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఒకవేళ ఫిజికల్ లిమిటేషన్స్ లేకపోతే నో మీద అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్, ఆర్ యూ అప్లయింగ్ ఫర్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్ట్ అని అయితే అడుగుతుంది. సో ఈ పోస్ట్ ఎవరికంటే మనకి డిగ్రీలో స్టాటిస్టిక్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈ పోస్ట్ ఎలిజిబుల్. సో ఆ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఎవరన్నా ఉంటే ఎస్ మీద క్లిక్ చేయండి, లేకపోతే నో మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కోసం అయితే అడుగుతున్నారు. డూ యూ పొసెస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అని అయితే అడుగుతున్నారు. సో మీకు ఇప్పుడు చెప్పాను కదా, దీనికి ఓన్లీ డిగ్రీ బ్యాక్గ్రౌండ్లో ఎవరైతే స్టాటిస్టిక్స్ చేసి ఉన్నారో ఆ స్టూడెంట్స్కి మాత్రమే ఎలిజిబుల్ ఇది.
సో మీరు నో మీద క్లిక్ చేస్తే మీకు ఈ బాక్స్ అనేది ఇంక ఓపెన్ అవ్వదు. అండ్ నెక్స్ట్ ఆర్ యూ అప్లయింగ్ ఫర్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 అని అయితే అడుగుతున్నారు. సో ఇది కూడా స్టాటిస్టికల్ స్టూడెంట్స్కే. ఆ స్టూడెంట్స్ ఎవరన్నా ఉంటే ఎస్ మీద క్లిక్ చేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ చేయండి. ఈ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మీరు సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో మీకు ఇలా సక్సెస్ఫుల్ అని అయితే ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఓకే మీద అయితే క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మీకు లైవ్ ఫోటో క్యాప్చర్ అయితే అడుగుతుంది. సో లైవ్ ఫోటో క్యాప్చర్ మీద క్లిక్ చేస్తే మీకు మీ ఫోన్ ఆర్ ల్యాప్టాప్లో ఫ్రంట్ కెమెరా అయితే ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఇది కానీ వర్క్ అవ్వకపోతే మీరు ఈ బార్ కోడ్ అయితే స్కాన్ చేయండి. బార్ కోడ్ స్కాన్ చేస్తే మీకు ఒక యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఐ మీన్ ప్లే స్టోర్లో మీకు ఒక యాప్ అనేది ఓపెన్ అవుతుంది. దాన్ని అయితే డౌన్లోడ్ చేయండి. సో దాని నుంచి అయితే మీరు ఫోటో అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ సిగ్నేచర్ అడుగుతుంది కదా. సో ఈ సిగ్నేచర్ అనేది చాలామందికి ప్రాబ్లం వస్తుంది. సో ఈ సిగ్నేచర్ ఎలా అప్లోడ్ చేయాలో కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సిగ్నేచర్ అనేది 10 to 20 kbsలో అయితే ఉండాలి. అండ్ ఇమేజ్ డైమెన్షన్స్ వచ్చేసరికి 6 cm అండ్ 2 cm అడుగుతున్నారు కదా. అండ్ అప్లికేషన్ విత్ బ్లర్డ్ అండ్ మినియేచర్ సిగ్నేచర్స్ అంటే మీరు ఈ ఫార్మాట్లోకి చేంజ్ చేస్తే మీకు ఇమేజ్ అనేది చాలా చిన్నది వస్తుంది అండ్ వెరీ బ్లర్డ్ ఇమేజ్ అయితే వస్తుంది. సో మీకు ఇమేజ్ క్వాలిటీ తగ్గకుండా యాస్టీజ్ ఈ డైమెన్షన్స్లోని ఈ ఇన్స్ట్రక్షన్స్ బట్టి మీరు ఫుల్ఫిల్ అయ్యేటట్టు మీకు ఒక వెబ్సైట్ అయితే మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ న్యూ ట్యాబ్లోకి వెళ్ళండి, క్రోమ్లోకి వెళ్ళండి. క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఐఎం రీసైజర్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఐఎం రీసైజర్ మీకు ఇక్కడ టైప్ చేస్తున్నాను చూడండి. ఐఎం రీసైజర్.com అని ఒక వెబ్సైట్ అయితే ఉంది. సో ఆ వెబ్సైట్లోకి అయితే మీరు వెళ్ళండి టైప్ చేసిన తర్వాత. సో మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ ఫైల్స్ అని కనిపిస్తుంది కదా. సెలెక్ట్ ఫైల్స్ మీద అయితే క్లిక్ చేయండి అండ్ మీ సైన్ అయితే సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఫార్మెట్ ఏమి ఉండాలంటే కేబీస్లో ఉండాలి. అండ్ మీరు ఇక్కడ కేబీ అయితే సెలెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఫైల్ సైజ్ వచ్చేసరికి మనకి 10 to 20 kbs అయితే అడిగారు కదా. సో మ్యాక్సిమం 15 పెట్టుకోండి, 15 kbs వచ్చేటట్టు. నెక్స్ట్ ఫార్మెట్ వచ్చేసి జేపీజీలో కావాలి కాబట్టి మనకి జేపీజీ ఫార్మెట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీరు డౌన్లోడ్ నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ డౌన్లోడ్ అని. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. మీకు ఇమేజ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఈ ఇమేజ్ డౌన్లోడ్ అయిన తర్వాత మీరు మళ్ళీ ఏం చేయాలంటే ఇక్కడ రీసైజ్ అని కనిపిస్తుంది కదా. సో రీసైజ్లోకి వెళ్ళండి. ఇక్కడ రీసైజ్ అని ఉంది కదా, రీసైజ్లోకి వెళ్ళండి. అండ్ మీకు ఇక్కడ విత్ హైట్ అండ్ యూనిట్స్ అడుగుతుంది. ఫస్ట్ యూనిట్స్ చేంజ్ చేయండి. మనకు సెంటీమీటర్స్లో కావాలి కాబట్టి సెంటీమీటర్స్ మీద క్లిక్ చేయండి. అండ్ విత్ ఉంది కదా, విత్ వచ్చేసి మనకి 6 cm అడుగుతున్నారు. అండ్ హైట్ వచ్చేసరికి మనకి 2 cm అయితే అడుగుతున్నారు. సో అండ్ జేపీజీ ఫార్మెట్ అయితే అలానే ఉంచండి, చేంజ్ చేయొద్దు. సో నెక్స్ట్ ఆ డౌన్లోడ్ చేసిన ఫైల్ ఏదైతే ఉందో మనం కేబీస్లో కన్వర్ట్ చేసాం కదా, ఆ ఫైల్ అయితే మీరు సెలెక్ట్ చేయండి. అండ్ ఆ ఫైల్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే చేంజ్ అవుతుంది. సో దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ డౌన్లోడ్ ఉంది కదా, నెక్స్ట్ డౌన్లోడ్ మీద అయితే క్లిక్ చేయండి. సో మీకు ఆ రెజల్యూషన్ కూడా చేంజ్ అవుతుంది అండ్ ఆ కేబీస్లో కూడా మీకు కన్వర్ట్ అవుతుంది. సో లాస్ట్కి వాళ్ళు అడిగిన స్పెసిఫికేషన్స్లో మనకు సైన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో దాన్ని అయితే మీరు ఇప్పుడు అప్లై చేయండి. ఇక్కడ అప్లోడ్ సిగ్నేచర్ ఉంది కదా, అప్లోడ్ సిగ్నేచర్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మనం ఏదైతే ఫైల్ చేంజ్ చేసామో ఆ సైన్ అనేది స్పెసిఫికేషన్స్ చేంజ్ చేసామో సో ఆ ఫైల్ అయితే క్లిక్ చేసి అప్లోడ్ చేయండి. అప్లోడ్ అవుతుంది. సో ఇలా అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత మీరు సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ మీకు ఇక్కడ లైవ్ ఫోటో ఉంది కదా, లైవ్ ఫోటో అనేది మీరు వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ విత్ స్పెట్స్ అండ్ క్యాప్ లేకుండా అయితే చూసుకోండి లైవ్ ఫోటో తీసుకునేటప్పుడు. సో ఈ డీటెయిల్స్ అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. మీకు ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఇలా వస్తుంది సక్సెస్ఫుల్ అని. ఓకే మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఈ ప్రివ్యూ ఫార్మ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది ఫైనల్ అనమాట. సో మీరు డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని ఏమన్నా
చేంజెస్ ఉంటే మీరు ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఎడిట్ మీద అయితే క్లిక్ చేయండి. మీకు ఏ ఫామ్లో మీకు తప్పు ఉందనిపిస్తే అక్కడైతే మీరు ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఎడిట్ చేసుకున్న తర్వాత మీరు సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. మీకు అప్లికేషన్ అనేది ఇంకా సబ్మిట్ అవ్వలేదు. సో ఇక్కడ చెక్ బాక్స్ ఏదైతే ఉందో ఆ చెక్ బాక్స్ ఐ అగ్రీ చెక్ బాక్స్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా, ఇక్కడ కొన్ని లెటర్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఈ క్యాప్చా బాక్స్లో అయితే మీరు ఫిల్ చేయండి. అండ్ ఈ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఫామ్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ అని. సో ఇప్పుడు మీకు ఫామ్ అనేది సబ్మిట్ అయిందనమాట. అండ్ మీరు ఒకవేళ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అయితే ఇక్కడతో మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఒకవేళ మీరు జనరల్ కేటగిరీ క్యాండిడేట్ అయితే మీరు ఫీజ్ పేమెంట్ అనేది ఉంటుంది మీకు. సో ఆ ఫీజ్ పేమెంట్ అనేది మీరు పే చేసుకోండి. సో ఈ అప్లికేషన్ అయితే ఎలా ఫిల్ చేయాలి, సీజీఎల్ అప్లికేషన్ ఫామ్. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.